తనను అరెస్ట్ చేస్తారని కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని, అయితే అక్రమ కేసులపై తాను భయపడేది లేదన్నారు కేటీఆర్. వెనక్కు తగ్గితే నాయకులు కాలేరని కేటీఆర్ అన్నారు. హైడ్రా పేరుతో రేవంత్ ఇళ్లు కూలగొడుతున్నారని విమర్శిస్తున్నారు. బెదిరిస్తారు, ఇదంటారు అదంటారు. మీరు చూస్తూనే ఉన్నారు కదా, నా ఎంబడి ఎట్లా పడ్డారు. కేటీఆర్ని ఇలా జైల్లో పెడతారు అని కూడా అంటాడు. భయపడద్దు, రాజకీయంలో ఇవన్నీ కామను. వాళ్ళు ఏందో చెప్తాం, కేసులు పెట్టి బెదిరిస్తాం అనుకుంటారు. భయపడితే మనం లీడర్లం కూడా కాదు. బరాబర్ కొట్లాడాలి. ఒక పీజేఆర్ కొట్లాడినట్టు, ఒక కేసీఆర్ కొట్లాడినట్టు, ఒక గోపీనాథ్ కొట్లాడినట్టు బరాబర్ మనం గల్లీలో నిలబడాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక తప్పకుండా నాకు తెలిసి కొన్ని వేల ఇండ్లు కూలగొట్టిరు. కొన్ని వేల ఇండ్లు హైదరాబాద్లో కూలగొట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టుడా? మీరు గిన్న పొరపాటున కాంగ్రెస్ ఓటేస్తే మీ ఇల్లు మీరు కూలగొట్టమని లైసెన్స్ ఇచ్చినట్టే అవుతుంది. మరి మీ ఇష్టం. హైడ్రా వస్తుంది, బుల్డోజర్ వస్తుంది, మీ ఇల్లు కూలగొడుతుంది. ఆ తర్వాత మీరు ఎడవద్దు, మమ్మల్ని అడగద్దు అనే మాట బరాబర్ చెప్పాలి. తప్పకుండా